అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోని ఉన్న ప్రభుత్వ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు ఉమెన్ పవర్మెంట్ డైరెక్టరేట్ మరియు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం సాయంకాలం 4:10 సమయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ మహిళలు క్రీడలు సైనిక రంగంలో భాగస్వామ్యం అవుతున్నారని, ప్రతి రంగంలోనూ మహిళలు భాగస్వామ్యం అవుతూ వారందరినీ కూడా మనం ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా మహిళల హక్కులకు ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారని, అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణించాలన్నారు. మహిళలకు వారికి కేటాయించిన ఏ స్థానానైనా సక్రమంగా నిబద్ధతతో నిర్వహిస్తున్నారన్నారు. అలాగే ప్రస్తుతం విద్యార్థినులు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థినులను కోరడం జరిగింది. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అనిత, యూనివర్సిటీ డైరెక్టర్లు వైశాలి, సుజాత, కిరణ్మయి, పద్మ సువర్ణ, జేఎన్టీయూ ప్రిన్సిపల్ ఆచారి చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ మాధవి, హెచ్ఓడి, బోధనేతర సిబ్బంది, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.